హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత రెసిపీస్. ఈరోజు నేను మీకు మజ్జిగ చారు ఎలా చేసుకోవాలని చూపిపోతున్నానండి. పెరుగుని నేను ఇట్లా మజ్జిగలాగా చిలుక్కునేసి కొద్ది వాటర్ వేసి కూడా చిలుక్కునేసానండి. అండ్ దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అనేది, దీనికి రుచికి సరిపడేంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మజ్జిగ చారు చేసుకోవాలంటే మనకి పెరుగు అనేది పులవాలండి. పులిస్తే కనుక బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇది పక్క తీసి పెట్టేసుకుంటున్నా. ఈ పెరుగు అనేది చిలుక్కొని పెట్టుకున్నాం కదండి, సో దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా. ఆ తర్వాత నెక్స్ట్ ఎలా చేయాలని చూపిపోతున్నానండి. వాళ్ళు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి అండి, కొద్దిగా కొబ్బరి కట్ చేసి పీసెస్ చేసి పెట్టేసుకున్నాను. ఇది పౌడర్ లాగా చేసుకోవాలి. ఇట్లా పౌడర్ చేసి పెట్టేసుకున్నాక కొద్దిగా పప్పులు అండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పప్పులు అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి మనము. అలానే కొద్ది పచ్చిమిరపకాయలండి, పచ్చిమిరపకాయలు వీటిని కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసేసుకున్నాం కదండి, ఇదంతా మనము మజ్జిగలోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ మజ్జిగ అనేది, పెరుగు అనేది మనకి పులవాలండి. పులిసినప్పుడు మనం ఇది చేసుకున్నామంటే బాగుంటుందండి మజ్జిగ చారు అనేది. వేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్, మళ్ళీ మనం పెనం పెట్టేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాను. దాంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలండి, కొద్దిగా ఆవాలు యాడ్ చేసి, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అండ్ కొద్దిగా ఉద్దిబ్యాళ్ళు అండి, ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేయాలి. అండ్ కొద్దిగా శనగబెడలు యాడ్ చేయాలండి. అలానే ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని కూడా ఒక ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. అలానే కరివేపాకు అండి, వాష్ చేసుకొని పీసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మనకి ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయినాయండి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఇంకా మనము మజ్జిగలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మజ్జిగలోకి మనం ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఇలా ప్రాసెస్ మనకి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఇంకా మనం అన్నంలో సర్వ్ చేసుకొని తినచ్చు. ఈ ఎండాకాలంలో బాగా చల్లగా ఉంటుందండి, ఇది చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనకి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆల్రెడీ నేను టేస్ట్ చేసి చూసాను, చాలా బాగుంటుంది. ఈ ఎండాకాలంలో మనము ఇలా చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది, చల్లగా ఉంటుందండి. అండ్ ఎవరు ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.